Welcome to KVR English Academy. I am KVR faculty Hyderabad. So now Telangana state lo TET 1 exam point of view lo TET 1 కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మనకు తెలిసిందే సైకాలజీ నుండి 30 మార్కులు, ఇంగ్లీష్ నుండి 30 మార్కులు, తెలుగు నుండి 30 మార్కులు, మిగతా మొత్తం 150 మార్కులకు జరిగేటటువంటి ఈ ఎగ్జామ్లో సైన్స్ సోషల్కు సంబంధించి కూడా మళ్ళీ ఒక 30 మార్కులు, అంటే తెలుగు నుంచి 30 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, మ్యాథ్స్ నుంచి 30 మార్కులు, సైన్స్ సోషల్ నుంచి 30 మార్కులు, నెక్స్ట్ వన్ సైకాలజీ నుంచి 30 మార్కులు, 150 మార్కులకు జరిగేటటువంటి ఈ ఎగ్జామ్లో అభ్యర్థులు చాలా వరకు టఫ్గా ఫీల్ అయ్యేటటువంటి ఏరియా ఏంటి అనేసి అంటే అది ఇంగ్లీష్ పార్ట్. మరి ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ పార్ట్లో బాగా అబ్జర్వ్ చేయండి. టెట్ 1 ఇంగ్లీష్ పార్ట్ ఏ సిలబస్ ఉంది ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇంగ్లీష్ సిలబస్ 30 మార్కులకు ఉండేటటువంటి దీంట్లో టెట్ 1 గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ వన్ 30 మార్కులకు ఉండేటటువంటి దీంట్లో 24 మార్కులు గ్రామరు, కాంప్రహెన్షన్, వొకాబులరీ వస్తుంది. 6 మార్కులకు సంబంధించి మెథడ్స్కు సంబంధించి వస్తుంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు మనకు తెలుసు, మనకు 8 రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేసి మనం 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఈ టాపిక్ పైన ఎలాగా బిట్స్ వచ్చాయి ఏంటి అనేది మనం చదవాల్సి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి దానిపైన మనం డెప్త్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ టెన్సెస్ టాపిక్. మనం టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్స్లు 3 ఉన్నాయి: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ మళ్ళీ 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. పాస్ట్ మళ్ళీ 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ అనేది కూడా 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన యాప్ ఏదైతే ఉందో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో చాలా డీటెయిల్డ్ వేలో అన్ని టాపిక్లు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వెరీ డీప్ మేనర్. సో ఎలాంటి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా, రైట్, మిస్ కాకుండా మిమ్మల్ని తయారు చేసేటటువంటి బాధ్యత నాది. సో చూడండి, ఇక్కడ ఇది ఎలా ప్రిపేర్ కావాలి టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనే టాపిక్ అంటే ప్రతిదీ కూడా మీరు ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లలో ఫస్ట్ ప్రతిదానికి స్ట్రక్చర్ ఏంటి అనేది నేర్చుకోండి. రెండోది క్లూ వర్డ్స్ ఏంటి అనేది నేర్చుకోండి. మూడోది డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి. అయితే కాంబినేషన్స్ వస్తాయి. 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి కాంబినేషన్స్తో వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో ఉండేటువంటి అన్ని సెంటెన్సుల్ని కూడా మనం 4 రకాలుగా డివైడ్ చేస్తాం. అసెరిటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. మరి అసెరిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి మ్యాటర్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కు సంబంధించి రైట్ డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి అనేవి చాలా డీటెయిల్డ్ వేలో మన యాప్లో వివరించడం జరిగింది. చూడండి, రైట్. ప్రిపోజిషన్స్. ఈ ప్రీ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం, ప్రిపోజిషన్ అంటే విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అనేసి అర్థం. ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనం దాదాపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 ప్రిపోజిషన్స్ బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటవి? బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగెనిస్ట్, బినీత్, బియాండ్, టువర్డ్స్, అండర్నీత్, బిలో, ఓవర్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. వేరేది 1% కూడా ఏం అక్కర్లా టెట్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆర్టికల్స్.
ఇక్కడ ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే ఏ అండ్ ది అనే ఈ 3 పదాలు కూడా వాక్య నిర్మాణాలలో ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావు, ఎలాంటి సందర్భాల్లో ఏ అండ్ దీలను ఉపయోగించాలి అనేది చాలా డీటెయిల్డ్ వేలో మనం దాదాపుగా 60 రూల్స్తో నేర్చుకోవడం జరిగింది. ఈ 60 రూల్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు, ఎలాంటి బిట్టు మిస్ కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మరి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఏదైతే ఉందో, ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే మాట చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఒక డిగ్రీలో నుంచి, అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 ఉన్నాయి. ఒక డిగ్రీలో నుంచి ఇంకో డిగ్రీలోకి మార్చేటప్పుడు ఎలా అవుతుంది అది అనేది ఒకటి. లేదు దీన్ని బేస్ చేసుకొని వాడు డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, అవి ఎట్లా అనేది మనం ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవలీలగా మార్కులు వస్తుంది. 4 అంశాలు మైండ్లో పెట్టుకుంటే చాలు, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఎలాంటి బిట్ కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 1, ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం దానికి ఉపయోగించాల్సిన కనెక్టివ్ వర్డ్ ఏంటి. నెంబర్ 3 ఏంటంటే ఆ కనెక్టివ్ వర్డ్ పక్కన ఏది వాడాలి, సబ్జెక్ట్ వాడాలి అనే విషయం మీకు తెలియాలి. 4 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్, కొన్ని వర్డ్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కొన్ని పదాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ పదాలు ఎలాగా చేంజ్ అవుతాయి, ఈ 4 అంశాలపైన మీరు మైండ్లో పెట్టుకుంటే అవలీలుగా ఆన్సర్ చేయొచ్చు, పెద్ద కష్టమేం లేదు. ప్రతి టాపిక్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కో టాపిక్ పైన దాదాపు ఒక 250 బిట్లు ప్రాక్టీస్ చేయండి, ఇక బిట్టు మిస్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అంటే వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కు రెస్పాన్స్ ఎలా ఉండాలి. డిడ్ యూ కమ్ టు దిల్సుఖ్ నగర్ ఎస్టర్డే అంటే ఎస్ ఐ డిడ్ అని రాయాలి, నీ ఆన్సర్ పాజిటివ్ అయితే. నో అయితే నో ఐ డిడెంట్ అని రాయాలి. ఎందుకంటే పాస్ట్ సింపుల్లో ప్రశ్న అడిగితే ఆన్సర్ కూడా పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ప్రజెంట్ సింపుల్లో ప్రశ్న అడిగితే ఆన్సర్ కూడా ప్రజెంట్ సింపుల్లోనే చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. యు మస్ట్ మైండ్ దాట్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి, లేదా కొన్ని సందర్భాల్లో ప్యాసివ్ వాయిస్లో ఇస్తే యాక్టివ్ వాయిస్లో మీరు మార్చాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఇక్కడ యూజ్ ఆఫ్ ఫ్రేజెస్. సో ఫ్రేజెస్ అనేవి ఉంటాయి, ఆ ఫ్రేజెస్ అనేవి ఎట్లా మాట్లాడాలి. ఫ్రేజెస్ అంటే దీంట్లోనే మనకు ఫ్రేజెస్ అంటే ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చేస్తున్నాడు. ఫ్రేజెస్ అంటే ఫ్రేజల్ వర్బ్స్. అబాయిడ్ బై, అదే అబాయిడ్ బై అని, అదేవిధంగా లుక్ అట్, లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ అపాన్, లుక్ ఫార్వర్డ్, అదేవిధంగా పుట్ అప్, పుట్ ఆన్, పుట్ అవుట్, పుట్ డౌన్, ఇలాంటి మాటలు ఎప్పుడు వాడాలి. రైట్. సో మనం చెప్తాం ఏమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ కాల్డ్ ఆన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ 2 days ago. కాల్డ్ ఆన్ అంటే అర్థం ఏంటి అంటే కలిశారు అని అర్థం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ అని అర్థం. కాలపాన్ అంటే టు సీక్, కోరుట అని అర్థం. రైట్. సో ఇలాంటి పదాలపైన అవగాహన ఉండాలి, అవి ఫ్రేజెస్ అని అంటాం. కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఒక మ్యాటర్ మీకు ఇస్తాడు, ఆ మ్యాటర్ కింద 3, 4, 5 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 5 క్వశ్చన్స్ వరకు సో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 3, మ్యాక్సిమం 5 సిచ్యువేషన్ బట్టి ఇవ్వచ్చు. కాబట్టి 5 మార్కులు అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. కాబట్టి మీరు కాంప్రహెన్షన్ అనేది ఏదైతే ఉందో ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. దాదాపు ఒక 10 కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కాంపోజిషన్. ఇక్కడ కాంపోజిషన్ అంటే జనరల్గా లెటర్ రైటింగ్ అనే దానికి సంబంధించి వస్తుంది. లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్ రైటింగ్ కానీ, రైట్, ఇవన్నీ డైరీ రైటింగ్ కానీ, ఇవన్నీ ఎట్లా రాయాలి ఏంటి అనేది కాంపోజిషన్ కింద వస్తుంది. నెక్స్ట్ వొకాబులరీ. వొకాబులరీలో 3 అంశాలు మీకు ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి, సినానియం, రెండోది యాంటోనియం, మూడోది స్పెల్లింగ్. అసలు 1 word సబ్స్టిట్యూషన్ అనేది ఇవ్వాల, కానీ కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, కాబట్టి మీరు నేర్చుకోవాలి తప్పదు. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. మరి ఇడియమ్స్ అంటే ఏంటి, తెలుగులో జాతీయాలు అనేసి అంటాం. ఆ జాతీయాలకు సంబంధించి అంటే మనం ఇవి ఎట్లా ఒక ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు అమ్మ ఏమంటుంది, లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటుంది. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే పూలపాన్పు, హ్యాపీ లైఫ్ అని అర్థం.
లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని అనుకోకు అని అర్థం. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే హ్యాపీ లైఫ్, కానీ మమ్మీ ఏముంటుంది, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ప్లీజ్ అబ్జర్వ్. నెక్స్ట్ వన్, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే అర్థం ఏంటి అంటే, రైట్, 4 సెంటెన్స్లు ఇస్తాడు, దాంట్లో రైట్ సెంటెన్స్ను మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సీక్వెన్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ది గివెన్ పారాగ్రాఫ్. అంటే 4 డిజార్డర్లో సెంటెన్స్లు ఇస్తాడు, ఆ 4 డిజార్డర్లో ఇచ్చినటువంటి వాటిని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం రాయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ వన్. ఇక్కడ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ను 4 పార్ట్లుగా డివైడ్ చేస్తాడు, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది కనుక్కోమని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి అది నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఆ 17 టాపిక్లు మనకు టెట్ 1లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీలో మనకు ఎన్ని టాపిక్లు ఇచ్చారు ఏంటి చూడు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు అనేసి అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నాడు. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి అవి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, అంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అని, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని, రైట్, అలాగనే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చాడు. సో హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ వాటిపైన ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, టీచ్ చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఏంటి అనే దానిపైన మనం నేర్చుకోవాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క, ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, వేటిని లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొని ఇంగ్లీష్ టీచ్ చేయాలి అనేది. ఫోనెటిక్స్ అనేది ఒకటి. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఒకటి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చూడు, కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది ఒకటి. కమ్యూనికేటివ్ స్కిల్స్, ప్లీజ్ అబ్జర్వ్, కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్. సో ఇక్కడ మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకటి, అబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫొనెటిక్స్ ఒకటి, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అలాగనే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చూడు అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇది ఒకటి. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్. అంటే స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు, వొకాబులరీ చెప్పేటప్పుడు, గ్రామర్ చెప్పేటప్పుడు, రైట్, మనం ఎలా టీచ్ చేయాలి, ఆ టాపిక్లు ఎలా టీచ్ చేయాలి. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎలాంటివి అవసరం మనకు అని చెప్తున్నారు. నెక్స్ట్ లెసన్ ప్లానింగ్. లెసన్ ప్లానింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్. రైట్, టెక్స్ట్ బుక్ యొక్క ఇంపార్టెన్సు, అవసరము అనేది. ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఎవాల్యుయేషన్కు సంబంధించి ఇస్తున్నారు. చాలా డీటెయిల్డ్ వేలో యాప్లో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీలో మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాలో కండి. ప్రతి దాంట్లో ఇన్ డెప్త్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంబంధించిన అన్నీ మనం చదవాల్సి ఉంటుంది. ఆ వేలో మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఇప్పుడు చూడండి, టెట్లో ఇంగ్లీష్ పార్ట్లో 30కి 30 మార్కులు సాధించాలంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, సి హియర్. ఏం చదవాలి, టాపిక్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి. నేను ఇక్కడ పంచసూత్రాలు మీకు ఇస్తున్నా, పంచసూత్రాలు ఫాలో కండి. ఏంటా పంచసూత్రాలు అనేసి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పంచసూత్రాలు ఇవే. టెట్ ఇంగ్లీష్లో 30 కొట్టాలి అంటే మీకు పంచసూత్రాలు ఇవే. ఏంటి? నెంబర్ 1, సిలబస్ పై పట్టు. వాడిచ్చిన సిలబస్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. సిలబస్ పై కమాండ్ మీకు ఉండాలి. నెక్స్ట్ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఆ సిలబస్ రిలేటెడ్ అంశాలపై పట్టు ఏర్పాటు చేసుకో. ఆ సిలబస్కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్ 5వ క్లాస్లో ఏమున్నాయి, 6లో ఏమున్నాయి, 7లో ఏమున్నాయి, 8లో ఏమున్నాయి, అలాగే మనం ఇది చేయడం జరిగింది. ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ ఫామ్లో, స్ట్రక్చర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది, టీచ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్. సిలబస్లో ఉన్న అంశాలపై ప్రతి దాంట్లో దాదాపు ఒక 250 బిట్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్లో కూడా రైట్
నేను పాస్ అయితే చాలు టెట్లో అని అనుకోవద్దు సుమా. ఎన్ని వీలైతే అన్ని మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయి. గతంలో నీకు వచ్చిన మార్కుల కంటే కూడా ఈసారి నువ్వు రాయబోయేటటువంటి ఎగ్జామ్లో మార్కులు మరిన్ని ఎక్కువ వచ్చేందుకు ప్రయత్నించు. అలాగా ప్రయత్నం చేయడంలో నీకు ఉపయోగపడేటటువంటి అంశాలపైన నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి. నెక్స్ట్ మూడోది ఏంటి అనేసి అంటే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్ వైజ్ వాటిని సాల్వ్ చేయండి, వాటిని ఆన్సర్ చేయండి, వాటిని నేర్చుకోండి, వాటిని విపులంగా అబ్జర్వ్ చేయండి, వాటి సరౌండింగ్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా వ్రాయండి. సో ఈ విధంగా మీరు ముందుకెళ్తే గుర్తుపెట్టుకోండి 100కు 100% మీకు మార్కులు వస్తాయి. సో దిల్సుఖ్ నగర్లో మనము నెక్స్ట్ అయినటువంటి దిల్సుఖ్ నగర్లో మండే రోజున దిల్సుఖ్ నగర్ సరౌండింగ్లో ఉండేటటువంటి వాళ్ళు దిల్సుఖ్ నగర్లో క్లాసెస్ జరుగుతున్నాయి. షార్ట్ టైం బ్యాచ్, లాంగ్ టర్మ్ బ్యాచ్లు జరుగుతున్నాయి. టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి క్లాసులు పొద్దున్నే ఉదయం 5:30 నుండి క్లాసులు స్టార్ట్ అవుతాయి. రైట్. షార్ట్ టర్మ్ అయితే 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. షార్ట్ టర్మ్ అయితే 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. లాంగ్ టర్మ్ అయితే 30 డేస్లో కంప్లీట్ అవుతుంది. రైట్. మీరు అబ్జర్వ్ చేయండి. టెట్లో మీకు 30కి 30 రావాలి క్లాస్లో అనేసి అంటే సంప్రదించండి దిల్సుఖ్ నగర్ మెట్రో, నియర్ దిల్సుఖ్ నగర్ మెట్రో. రైట్. దిల్సుఖ్ నగర్ మెట్రో సెల్ ఏంటి అనేసి అంటే 9030353247. ఓకేనా. సో ప్రతి దాంట్లో ఎగ్జామ్ ఉంటుంది, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్ పేపర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్లో మినిమం ఒక 100 బిట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా 30కి 30 రావాలి అనేసి అంటే వేరే మార్గం లేదు. బాగా క్షుణ్ణంగా వినడం, అవి చదవడం, ప్రాక్టీస్ బిట్లు చేయడం, తర్వాత మార్క్ టెస్టులు రాయడం, డౌట్లను క్లారిఫికేషన్ చేసుకోవడం, ముందుకెళ్ళడం, ఇదొక్కటే మార్గం. కాబట్టి దిల్సుఖ్ నగర్లో మార్నింగ్ బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఆల్వేస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రైట్. చీప్ ట్రిక్స్కు దయచేసి ఇది కావద్దండి. నేనేమంటున్నాను అనేసి అంటే జాబ్ కొట్టాలి అనే నిర్ణయం నువ్వు తీసుకున్న తర్వాత నీ పక్కోడి కంటే నీకు ఒక మార్క్ ఎక్కువ వస్తేనే నీకు జాబ్ వస్తుంది. ఒక్క మార్కు కూడా నీ లక్ష్యాన్ని, నీ ఫ్యూచర్ను డిసైడ్ చేసేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ ఉన్నటువంటి సమయాన్ని ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం సమయాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేయి, టైంను ఇన్వెస్ట్ చేయి నీ లక్ష్య సాధన కోసం. ఓకేనా. సో 24 గంటల సమయంలో ఎంత సమయం మనం మన లక్ష్యం కోసం కేటాయిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకెళ్ళు. రైట్. కొంచెం పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. రైట్. అందరూ ఒకే విధంగా ఉండరు. కాబట్టి ఎవరైనా కొంచెం ఇంగ్లీష్లో మార్కులే ధ్యేయం, నాకు సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఇట్లా అంటే, అలాంటి వాళ్ళని కొంతవరకు నేను కన్సిడర్ చేస్తా ఫీజుల విషయంలో కూడా. సో డోంట్ వర్రీ. ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం కంటెంట్ మినిమం టైంలో మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్. సో అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేయాలనే అనుకుంటారు అందరూ. కాబట్టి కొంచెం ఏదైనా కావాలి, డిస్కౌంట్ కావాలి, ఇట్లా అనుకునే వాళ్ళు కూడా నన్ను సపరేట్ టైంలో సంప్రదించవచ్చు. ఛాన్సులు బట్టి అందరూ కూడా అట్లా అడగకూడదు. సో గుర్తుపెట్టుకోండి 5:30 నుంచి క్లాసులు ఉంటాయి ఉదయం. ఓకేనా. 5:30 నుంచి ఎంతవరకు ఉంటుంది అనేసి అంటే ప్రస్తుతం అయితే 9 వరకు ఉంటుంది. నెక్స్ట్ మండే నుంచి కొద్దిగా టైం కూడా మీకు ఇంక్రీజ్ చేస్తాం. డౌట్ అక్కర్లా, చాలా ఈజీ టిప్స్ తోటి ఫాస్ట్ ట్రాక్తో మనం ముందుకెళ్తున్నాం. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రైట్. అది టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్స్ అయినా అదేవిధంగా ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బి అయినా, రైట్. అలాగనే ఎల్ఐసి అయినా, నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్ అయినా,
రైట్. సో ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, రైట్, మార్నింగ్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ప్రతి టాపిక్ చాలా డెప్త్గా చెప్పి ఒక 100 బిట్లు ప్రాక్టీస్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.